వస్తే కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన భేటీ జరగనుంది. సీఎం రేవంత్ పై తరచూ విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్ పంచాయతీపై కమిటీ చర్చించుకున్నారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఇతర ఫిర్యాదులు పెండింగ్ అంశాలపై కూడా కమిటీ చర్చించనుంది. కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన భేటీ జరగనుంది. సీఎం రేవంత్ పై తరచూ విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్ పంచాయతీపై కమిటీ చర్చించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇతర ఫిర్యాదులు పెండింగ్ అంశాలపై కమిటీ చర్చించనుంది. మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ప్రధానంగా తరచూ సీఎంపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇంకొన్ని జిల్లాల అంశాలు కూడా చర్చకు రావచ్చు. అప్డేట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. కాసేపట్లో గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కమిటీ అధ్యక్షుడు మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం కానుంది. ఇప్పటికే కమిటీ సభ్యులందరూ వచ్చేశారు. కాసేపట్లోనే మల్లు రవి కూడా గాంధీ భవన్ కు రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ సమావేశం మొదలు కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలు కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఉమ్మడి వరంగల్ కి సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలను కమిటీ విన్నది. దీనికి సంబంధించి ఈరోజు ఒక ఫ్రూట్ఫుల్ అంటే ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. తరచుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీ కానీ ప్రభుత్వం కానీ డిఫేమ్ అవుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కోరుతున్నారు. ఇక మల్లు రవి కూడా 3 రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డితోని తాను ఫోన్లో మాట్లాడతాను, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో తాను హైదరాబాద్కు వెళ్ళిన సమయంలో రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడతానని చెప్పాడు. ఇక రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అన్నింటినీ కమిటీ ఈరోజు పరిశీలించనుంది. పరిశీలించిన అనంతరం ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలా లేదంటే నేరుగా ఆయనను పిలిచి మాట్లాడాలా అనే అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కు రానున్నారు. అయితే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ పదవిలో ఉన్నటువంటి సమయంలో ఆటోమేటిక్గా ఏఐసీసీ మెంబర్స్ అవుతారు. ఈ మెంబర్స్ పైన చర్యలు తీసుకునే అధికారం క్రమశిక్షణ కమిటీకి ఉందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లాస్ అన్ని చదువుతున్నారు. వాళ్ళపైన ఎంక్వైరీ చేయొచ్చు కానీ డిసిషన్ తీసుకునే అధికారం పూర్తిగా ఏఐసీసీకే ఉంటుందని కొంతమంది నాయకులు చెప్తున్నారు. దీని నేపథ్యంలో వీళ్ళపైన ఏ చర్యలు తీసుకుంటారు అనేది ఒక సస్పెన్స్గా మారింది. దీంతోపాటు ఇతర అంశాలు అంటే జిల్లాలలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు కానీ ముఖ్యంగా 10 మంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చినటువంటి నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్యలో సమన్వయం లేదు. దీనివల్ల ఈ ఇంపాక్ట్ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వీటన్నిటిని సార్ట్అవుట్ చేయాలని క్రమశిక్షణ కమిటీ భావిస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని సార్ట్అవుట్ చేయాలని కమిటీ భావిస్తుంది. ఇక మొన్న 4 జిల్లాలలో మహేష్ గౌడ్ అదేవిధంగా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ కూడా క్రమశిక్షణ కమిటీకి అటాచ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా క్రమశిక్షణ కమిటీ చర్చించనుంది. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికలు మొదలయ్యే లోపే పార్టీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు తీసుకురావాలని పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ సమావేశం కొనసాగనుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.